ఈ పేషెంట్ అండి బెంగళూరు నుంచి వచ్చారు. నెలసరి 3-4 మంత్స్కి ఒకసారి. హస్బెండ్ అయితే అస్సలు పిల్లలు కారు, నెలసరినే కాదు కదా, నీకు చాలా పీసీఓఎస్ అని అనుకుంటే ఛాలెంజింగ్గా వచ్చారు. ప్రెగ్నెన్సీ వచ్చేసింది. పీసీఓఎస్ అంటే చాలామంది అస్సలే న్యాచురల్గా పిల్లలు కారు అంటారు. దట్ ఈస్ రాంగ్ అండి, మిత్ అనమాట. నాకైతే పీసీఓడి లేడీస్ చూస్తే చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఎగ్స్ ఎక్కువ ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అని ఎగ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ చిన్న ప్రాబ్లం ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎవ్రీ మంత్ కరెక్ట్గా బయటకి రాదు, ఓవిలేషన్ కాదు. వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 4 months ఎప్పుడన్నా అవుతుంది. అదే వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఎలా చేయాలి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ హోప్ అండి. ఫస్ట్ డోంట్ గివ్ అప్ హోప్. ఈ నెలసరి ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు నెలసరి ఎలా రెగ్యులర్ తెచ్చుకోవాలంటే నార్మల్గా వెయిట్ ఫస్ట్ కొంచెం రెడ్యూస్ అవుతే 3-4 kgs అండి. అది ప్రేమంగా చెప్పాలి. వెయిట్ రెడ్యూస్ అవుతే సైకిల్ కూడా రెగ్యులర్ అయ్యి డాక్టర్ దగ్గర వెళ్ళకుండా కూడా న్యాచురల్ ఛాన్స్ ఉంటాయి, హై, వెరీ హై. బట్ కొందరికి వెయిట్ తగ్గు చేయలేరు. చబ్బీ జీన్స్, వాళ్ళ మదర్స్ ఫ్యామిలీనే చబ్బీ జీన్స్ ఉంటుంది, ఎలా రెడ్యూస్ అవుతారు? ఎంత పాపం హస్బెండ్ అయితే ఈజ్ టెల్లింగ్ మీ నేను కొంచెం వెయిట్ రిడక్షన్ మోడ్లో పెడతానని. హౌ కెన్ సంబడి ఫోర్స్ సంబడి? ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. కొంతవరకు వెయిట్ డిఫికల్ట్, బట్ అదర్ దెన్ దాట్ వెయిట్ ఉంటే కూడా ఓవిలేషన్ని మనము టాబ్లెట్స్ వల్ల, ఇంజెక్షన్ వల్ల బయటకి వస్తుంది. ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ హై ఉంటుంది. సో లేడీస్ ఆర్ జెంటిల్మెన్, డోంట్ వరీ. పీసీఓడీస్ ఉంటే ప్రెగ్నెన్సీ న్యాచురల్ కాదని కాదు, ఆల్ మెడిసిన్స్ ఆర్ దేర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వటానికి. థ్యాంక్ యూ.